ఇదిగో చెకోడి, ఇదంతా చూస్తుంటే వర్కౌట్ అయ్యేలా లేదు. మీ అమ్మ కూడా వచ్చేలా నాకు అనిపించట్లేదు. ఊరికే నా టైం వేస్ట్, అరిచి నీ ఎనర్జీ వేస్ట్. ఎందుకు చెప్పు? వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు. చూడు బావా, ఈ మ్యాగీని నువ్వు చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. మా అన్నయ్యని నువ్వు తెస్తానన్నావు, నేను నిన్ను బయటకు తెస్తాను అని చెప్పాను. సో ఇట్స్ క్లియర్. ఈ మ్యాగీ లెక్క పక్కగా క్యాల్కులేట్ చేసుకుని బరిలోకి దిగింది. అబ్బో, దీనికి ఇది ఏం జరిగినా జూలీలా ఫీల్ అవుతుంది. నేను ఒక్కసారి బరిలోకి దిగాక గురి తప్పడం అంటూ అస్సలు జరగదు. నా లెక్క తప్పడం అంటూ జరగదు. మ్యాగీ, అమ్మ మ్యాగీ, అయ్యో మ్యాగీ, అయ్యో అయ్యో మ్యాగీ, ఏందే నువ్వేం చేస్తుండవే? చూసావా బావా, మా అమ్మ రాదు అన్నావు, రప్పించాను. నువ్వు కాదు అన్నావు, అయ్యేలా చేస్తా. ఏంటమ్మా ఇది? ఏంటి ప్రకృతి వైపరీత్యం? మీ అన్నను కిడ్నాప్ చేసిన వాడి తలకి నువ్వు రివాల్వర్ గురి పెడితే న్యాయంగా ఉంటుంది, కానీ నీ తలకి గురి పెట్టుకుంటే దీన్ని ఏమనాలో నాకేం అర్థం కావట్లేదు. గొప్పవాళ్ళు గొప్ప గొప్ప పనులు అందరికీ ఇట్టే అర్థం కావు పెద్దనాన్న. అర్థం పర్థం లేని పనులు చేస్తూ మనకే అర్థం కాని మాటలు మాట్లాడుతుందేంటమ్మా? ఆ వెంకీ గారు ఇగో మ్యాగీని ఏదో మాయించేసి ఉంటాడు. అమ్మా అఖిలమ్మా, ముందు తన బయటికి పిలు. మ్యాగీ, ముందు నువ్వు ఆ తుపాకీ పక్కన పెట్టి బయటికి రా, చెప్తాను. నేను రాను మమ్మీ. నేను బయటికి రావాలి అంటే ముందు బాబు విడుదల కావాలి. కాదు అంటే ఈ రివాల్వర్ లో నుంచి బుల్లెట్ బయటికి వస్తుంది. అయ్యయ్యో, వద్దొద్దు వద్దు. మీ అన్నని కిడ్నాప్ చేసినోడు కోసం నువ్వు కాల్చుకోవడానికి సిద్ధపడ్డవేందే? ఇడ్డూరం తాకపోతే. అన్నయ్యని వెంకీ బావ కిడ్నాప్ చేయలేదు మమ్మీ. నేను వెళ్ళి నా మనవణ్ణి చూసొస్తానమ్మా. అమ్మమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. నాకేం చెప్పొద్దు వెంకీ. విద్య, నువ్వైనా చెప్పు. అమ్మా విద్య, అది కూడా తీసుకొద్దాం పద. అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా వెంకీ, నాకేం చెప్పొద్దా ప్లీజ్ నానా? అమ్మా, అమ్మా ఆగమ్మా. అమ్మా అమ్మా, ఎంత చెప్పినా వినవేంటమ్మా? అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా తాళం వేయొద్దమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. చెప్తుంటే వినవేంటమ్మా? వినాల్సింది అన్నయ్యనమ్మా. అమ్మా, ఇప్పుడు మనం ఇలా వెళ్తే వెళ్ళిపోయాం అనుకోరమ్మా, పారిపోయాం అనుకుంటారు. పనిలేని వాళ్ళు ఎన్నైనా అనుకోని మనం పట్టించుకోవాల్సిన పనిలేదు. అమ్మా, ఏ తప్పు చేయని మనం ఇప్పుడు ఇలా వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదు కదమ్మా. ఏ తప్పు చెయ్యని నీపై కేసు పెట్టి స్టేషన్లో పెట్టారు కదా. అలాంటి తప్పుడు మనుషుల నుండి తప్పుకుని పోవడం చాలా అవసరం. కానీ ఇలా వెళ్ళిపోతే చెల్లి జీవితం ఏమైపోతుందో ఆలోచించమ్మా. నువ్వు చెల్లి జీవితం గురించి ఆలోచిస్తున్నావు. నేను చెల్లితో పాటు నీ గురించి కూడా ఆలోచిస్తున్నాను. అమ్మా అవును నాన్నా, నువ్వనేవాడివి బావుంటేనే చెల్లి బావుంటుంది, తల్లి బావుంటుంది. కాని నీకేమైనా జరిగితే ఈ ఇల్లు నివాసంగా కాదు, శ్మశానంగా మారుతుంది. అమ్మా
నువ్వు ఏదేదో ఊహించుకుని అనవసరంగా భయపడుతున్నావు. నాకేం కాదమ్మా, వాళ్ళు నన్నేం చేయలేరు. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. ఈ అమ్మ మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నా మాట కడ్డు చెప్పకుండా వచ్చి బండెక్కు.